అపాయింట్మెంట్ దొరుకుతున్నాయి, మీ కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్, ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను కలుస్తుండు. సుజాత గారు నా ఆడియో వినపడుతుందండి. సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. సుజాత గారు, ఇప్పుడు ఒక విషయం, నిన్న మీరు పథకాలు ప్రారంభించారు, 4 పథకాలు బాగుంది, కానీ మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే మీరు ఎంచుకొని అక్కడే అమలు చేస్తున్నారు అనే దానిపైన నిన్న కేటీఆర్ అన్నారు. మీరు గెలిచినప్పుడే ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రచారం ప్రతి గ్రామానికి ఇవ్వాలి, లేదు అంటే మాత్రం ఉద్యమం తప్పదు అంటున్నారు. అలాంటి పరిస్థితి ఉందా? ఓన్లీ మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకుంటున్నారా ఈ పథకాల అమలుకు సంబంధించి? గుడ్ మార్నింగ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకి, అలాగే మీకు, నా తోటి పార్టిసిపెంట్స్ కి. శుభప్రద పటేల్ కి గుర్తుంచుకోవాలి, నిన్న ఆయన తాండూరులో ఉంటే గనక తెలిసేదేమో. నిన్న 4 మండలాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. నియోజకవర్గానికి ఒక్క గ్రామమో ఒక్క మండలమో ఒక్క ఊరో కాదు. నిన్న నాకు అఫీషియల్ ఇన్విటేషన్ 4 మండలాల్లో 4 గ్రామాల్లో. నిన్న తొలి ఒక్క నిమిషం, నువ్వు కూడా నేను తాండ్రే, నేను కూడా తాండ్రే, తెలుసుకో నిన్న ఎక్కడెక్కడ గ్రామ సభలైనయో, నిన్న ఎక్కడెక్కడ పథకాలు అమలు చేస్తూ నిన్న సంబరాలు చేసుకున్నారు. అసలు తెలియకుండా సగం తెలిసి పాత పురాణాలు చింతకాయ పచ్చడి చెప్తానంటే ఇక్కడ ఎవరు వినడానికి రెడీగా లేరు. ప్రజలకు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేరుస్తుంటే కళ్ళమంట. మీరు జెండు బామ్ అనండి, లేకపోతే ఇంకోటి ఏమన్నా అనండి, కడుపులో మంటలేసి ఈనో దాగి కామ్గా పడుకోండి. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు అడుగుతున్నారు, ప్రతిదీ అడుగుతున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాడు, బయట 13 నెలల నుంచి ప్రతిపక్ష నాయక అధ్యక్షుడుగా ఆయన మాట్లాడాల్సినటువంటి మాటలు ఉన్నాయా లేదా? ఫామ్ హౌస్ కి ఎందుకు పరిమితమైన? హైదరాబాద్ వరదొచ్చి మునిగిపోయా, తెలంగాణ వరదొచ్చి మొన్న సుజాత గారు ఒకటి నేను అడుగుతా, మనకు ఇప్పుడు చూపించారు మా విజువల్స్ లో బాగా, అక్కడ యూనో ప్యాకెట్స్ పెట్టి కేటీఆర్ ఫోటో పెట్టి ఇట్లా కేటీఆర్ ఇలా కడుపు పట్టు, ఎందుకు ఆ ఫోటోలు వేయాల్సి వచ్చింది? మొత్తం సిటీలో చాలా వరకు వేశారు. మరి ఏందండి మీరు ఇందాక వాళ్ళకు ఒక ప్రశ్న వేశారు, నేను కూడా అడుగుతున్నా. ఒక పార్టీ నాయకురాలుగా, సామాన్య పౌరురాలుగా నేను ఒక మాట అడుగుతున్నా. ప్రభుత్వం చేస్తున్న పథకాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుంటే ఎందుకు మీకు కడుపు మంట? ఈ రోజు సామాన్య ప్రజలు ఆ లబ్ధి పొందడానికి అర్హత లేదా? మీరు ఎట్లాగో అన్యాయం చేశారు, మీరు ఎట్లాగో మీ హయాంలో ఎవరిని సామాన్య ప్రజల్ని బతకనీయలేదు. ఎంతసేపు కల్వకుంట్ల కుటుంబము, బీఆర్ఎస్ కుటుంబం తప్పించి ఎవడు బతకడానికి వీల్లేదు అన్నట్లు శిలాశాసనం రాసి సామాన్య ప్రజలందరూ కూడా పాతాళంలోకి దొక్కేసారు. ఎవరికి ఒక్క పథకాలు అమలు చేయలేదు, ఎవరికి కూడా సగానికి సగం ఎగ్గొట్టేసారు. వీళ్ళు పథకాల గురించి మాట్లాడి 420 హామీలు, 6 గ్యారంటీలు అని మాట్లాడుతున్నారు. సిగ్గుపడండి. ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి హామీలు, 10 ఏళ్ళు సమయం ఇచ్చిన తెలంగాణ ప్రజలు 2 టర్ములు మీకు అవకాశం ఇచ్చినటువంటి ఒక్క హామీని నెరవేర్చలేదు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏడిపోయినాయండి. అల్లుడు వస్తే ఏడ పండుకోవాలి, బిడ్డ అల్లుడు వస్తే ఏడ పండుకోవాలి, కోడి మేకని ఎడగట్టేసుకోవాలి, వచ్చిన చుట్టం ఏడ పండుకోవాలి, కాళ్ళు జాపడానికి రాదు. అగ్గిపెట్టే ఇల్లు అన్నోళ్ళు మీరు ఎన్ని లక్షల ఇల్లు, 10 ఏళ్లలో ఎన్ని లక్షల ఇల్లు ఇవ్వడానికి మీకు ఆస్కారం ఉంటుండే, ఎందుకు ఇవ్వలేదు? ఇంటికో ఉద్యోగం అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? దళిత ముఖ్యమంత్రి అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? 3 ఎకరాల భూమి అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ప్రతిసారి నోటిఫికేషన్లు విడుదల చేసినప్పుడల్లా లీకులు, పోస్ట్ పోన్లు ఎందుకైనాయి? ఎందుకు ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్? సుజాత గారు ఒక విషయం చెప్పండి. సుజాత గారు ఆగు తమ్ముడు, ఆగు శుభప్రద గారు, నేను రాజేష్ మాట్లాడుతున్నాను. సుజాత గారు ప్లీజ్. నేనండి సుజాత గారు, ఎవరు మాట్లాడా కానీ శుభప్రద మాట్లాడినట్టే ఉంది. సుజాత గారు ఒక పాయింట్ ఇక్కడ, నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఖచ్చితంగా ప్రతి అకౌంట్లో 60,000 పడుతుంటే టింగ్ టింగ్ అని అన్నారు. మళ్ళీ అందులో 30వ తేదీ అని మరొక కామెంట్ చేసినట్టు, అంటే ఈ రోజు నిన్న నైట్ అర్ధరాత్రి 12 తర్వాత నుంచి ఏంటంటే ఈ రోజు పడతాయి అందరు అకౌంట్లో అమౌంట్, మళ్ళీ ఏమన్నా డేట్ చేంజ్ అవుతుందా? ఒకసారి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు అని అంటే డెఫినెట్ గా దానికి విలువ ఉంటది, దానికి ఒక వాల్యూతో కూడుకున్నటువంటి మాటలు ఉంటాయి. వీళ్ళలాగా గతంలో ఇచ్చినటువంటి హామీలు ఎప్పటికప్పుడు ఎన్నికల సమయం వస్తే టంగ్ టంగ్ అని మీ అకౌంట్లలో పడితే రేపు ఖాతాలు చూసుకోండి, మీరు మీ అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి అని ఎన్నికల కోడ్ మీద మాట్లాడినటువంటి కాదు. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎన్నికల కోడ్ లేదు. అంటే అందరి అకౌంట్ లో పడతాయండి. మనం రుణమాఫీ విషయంలో చూసాం, రుణమాఫీ మీరు 2 లక్షల రుణమాఫీ అన్నారు, చాలా వరకు ఇంకా కొన్ని కాలేదు, ఇప్పటికీ అవుతుంది, టెక్నికల్ ఇష్యూ అన్నారు. సో ఇది ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ప్రతి అకౌంట్కి పడతాయా? ఇది కూడా సేమ్ ఆ రుణమాఫీ విషయంలో ఏదైతే ఇబ్బంది అయిందో అట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. అది వేరే కదండి. 2 లక్షల రూపాయలు ఇయ్యాలి అంటే మనం చూసినాం కదండి. 2 లక్షల రుణాలు కాదు, రైతు బంధు విషయంలోనే మనం చూసినాం. వీళ్ళది
కొండలకు గుట్టలకు కోనలకు హైవేలకు వెంచర్లకు ప్లాట్లకు నీళ్లలో ఉన్నటువంటి భూమికి ఎవరి పేరు మీద వార్చేసి వాళ్ళకు కూడా లక్షలాది రూపాయలు రైతు బంధు వేసినటువంటి దాఖలాలు లేవు. మరి కాదండి, ఒక విషయం సుజాత గారు, మీరు అసలు గ్రామాలకు కూడా వెళ్ళారు. సుజాత గారు ఒక పాయింట్ ఇక్కడ, సుజాత గారు ఒక పాయింట్ ఇక్కడ, మీరు గ్రామాలకు కూడా వెళ్ళలేని పరిస్థితి అంట కదా, ఎందుకంటే ప్రజలంతా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. శుభప్రద అంటున్నారు, అసలు గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని లేదండి, రెచ్చగొట్టే రాజకీయం తప్ప. మొన్న కొడంగల్లో జరిగినటువంటి ఇష్యూ, కలెక్టర్ ఇష్యూ మనం గుర్తు చేసుకుందాం. అందులో ఏ కార్యకర్త వచ్చి ఆ ఇష్యూని ఆ విధంగా చేసిండో, కలెక్టర్ ని చంపే ప్రయత్నం చేసిండ్రో, ఎన్ని రకాలుగా అధికారిని కరెక్ట్ గానే దయచేసి కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పిండు, నా మీద దాడి జరిగలేదని కలెక్టర్ గారు చెప్పిండ్రు. ఇప్పుడు కలెక్టర్ గారు నా మీద దాడి జరిగలేదని చెప్పిండు, ఆయన కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. నేను దాన్ని నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళ న్యాయవాదిగా, ఆ లగచర్లలో గిరిజనులు దళితుల పక్షాన వాదించిన న్యాయవాదిగా చెప్తున్నా. మాట్లాడేటప్పుడు కాదు మీరు సుజాత గారు ఒక్క నిమిషం ప్లీజ్. అవతల డిస్టర్బ్ చేసుకోకుండా ఉండడం చూడడం మీ బాధ్యత. వాళ్ళన్ని విమర్శలు చేస్తే నేను కామ్ గా విన్నా. ఇప్పుడు నా టర్మ్ నేను మాట్లాడాలి. ఆయన ఒక అధికారి వచ్చి నా మీద దాడి జరిగింది అని ఎవరైనా కంప్లైంట్ ఇస్తారా? మీకు సెన్స్ ఉందా? ఒకసారి మొత్తం కంప్లైంట్ ఎక్కడైనా ఇస్తారా? ఎందుకు ఇయ్యరు? కలెక్టర్ మీద వెళ్తే దాడి కలెక్టర్ గారే ఇస్తుండే కంప్లైంట్. కలెక్టర్ గారికి ఇయ్యలేదు, డిఎస్పీ గారు పెట్టిరు. ఎఫ్ఐఆర్ లో డిఎస్పీ గారు నమోదు చేస్తారు. నన్ను మాట్లాడిస్తారా? నా తరపు కూడా నువ్వే మాట్లాడితే నేనే మాట్లాడాలి. మాట్లాడాలి కానీ చేస్తున్నారు. ఏం లేదు, తప్పేం చెప్పండి, నేను కరెక్టే చెప్తా. ప్రజల్ని పక్కదోవ పట్టియడానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు ఒక్కొక్క పథకాన్ని నెరవేరుస్తుంటే దాని అల్లర్లతోని గొడవలతోని రెచ్చగొట్టే విధంగా మీరు వ్యవహారం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇదేమి బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది రామ్మోహన్ రావు గారు వచ్చారు. సుజాత గారు రామ్మోహన్ రావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. సుజాత గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రామ్మోహన్ రావు గారు ఏంటి ఈ రోజు కాంగ్రెస్ ఏదైతే నేను 13 నెలల్లో చూసా చెప్పిన హామీ, ఒక్క నిమిషం సుజాత గారు మాట్లాడినటువంటి మాటల కాన్సెప్ట్ చెప్పినాక క్లోజ్ చేస్తాను నేను. సుజాత గారు మళ్ళీ ఒకసారి మనం